Right. Second class, first hour అయిపోయింది, second hour, right? I'm again restart the recording. So precision rectifiers. Precision rectifiers. Another topic, precision rectifiers. Okay. So I'm asking some questions, basic questions. More questions అంటే భయం వేస్తుంది, సార్ తిట్టేస్తున్నారు. అమ్మా అంతేనా? సార్ తిట్టేస్తున్నారు. నేను ఇది పిఎన్ జంక్షన్ డయోడ్. రెక్టిఫైర్స్ లో మనం డయోడ్స్ అయినా వాడేది. ఆర్ వి యూజ్ డయోడ్స్? Yes, sir. Yes, sir. Right. Then tell me, this is the input signal, sinusoidal signal. డయోడ్ ఎప్పుడు ఫార్వర్డ్ బయాస్ ఉంటుంది, ఎప్పుడు రివర్స్ బయాస్ ఉంటుంది? When the diode is forward bias, when the diode is reverse bias. ఈ ఇన్పుట్ సిగ్నల్ Vin అనేది కటింగ్ వోల్టేజ్ రీచ్ అయ్యాక ఫార్వర్డ్ బయాస్ అవుతుంది సార్. సరే, ఓకే, కటింగ్ వోల్టేజ్ రీచ్ అయ్యాక ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. ఓకే, నేను ఈ సిగ్నల్ లో దేనికి ఏ స్టేట్, ఏ టైం, ఏ డ్యూరేషన్, ఇది T1 అనుకుంటే, ఇది T2 అనుకుంటే, ఏ టైం పీరియడ్ లో ఫార్వర్డ్ బయాస్ ఉంటుంది, ఏ టైం పీరియడ్ లో రివర్స్ బయాస్ ఉంటుంది? T1 లో ఫార్వర్డ్ బయాస్, sir. T2 లో రివర్స్ బయాస్. T2 లో రివర్స్ బయాస్. ఓకే, T1 లో ఫార్వర్డ్ బయాస్ అంటే మీకు ఫైనల్ గా వాట్ ఇస్ ద అవుట్పుట్ వేవ్ ఫామ్ మీకు వచ్చేది? ఇప్పుడు ఇదే కదా మీకు వచ్చేది, ఇంకో అవుట్పుట్ వేవ్ ఫామ్. Yes, sir. కన్వర్ట్స్ AC టు DC, అంతేనా? రెక్టిఫైర్ ఫంక్షనాలిటీ అంతే సార్. విచ్ కన్వర్ట్స్ AC టు DC, రైట్? అంతే కదా, రైట్. సో మీకు ఇన్పుట్ అనేది 0 to 2 volts ఉందమ్మా. ఇది యాంప్లిట్యూడ్ 2 volts ఉంది, ఇది -2 volts ఉంది, ఇది -2 volts. మీకు ఈ రెక్టిఫైర్ సర్క్యూట్ డయోడ్ యూజ్ చేసినప్పుడు ఫ్రమ్ 0 to 2 volts టోటల్ వోల్టేజ్ మీకు రెక్టిఫై అవుతుందా? 0 to 2 volts అంటే 0, I mean 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9, 1, 1.1 అప్ టు 1, 2.0. ప్రతి వోల్టేజ్ మీకు రెక్టిఫై అవుతుందా? ఈ డయోడ్ కి రెక్టిఫై అవుతుందా? రెక్టిఫికేషన్ జరుగుతుందా? ఎనీవన్? టోటల్ వోల్టేజ్ మీరు ఇచ్చిన, ఐ మీన్ 0 to 2 volts పాజిటివ్ హాఫ్ సైకిల్ మొత్తం రెక్టిఫై అవుతుందా? మీకు రెక్టిఫై అవుతుందా? నో సార్. ఎందుకు? 0.7 నుంచి రెక్టిఫై అవుతుంది సార్. రైట్, 0.7 నుంచి రెక్టిఫై అవుతుంది. ఎందుకు? ఎందుకు? వై 0.7 గ్రేటర్ దాన్ 0.7 ఓన్లీ, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.7? ఎందుకు చెప్పండి, కరెక్ట్ మీకు తెలిసింది. కటింగ్ వోల్టేజ్ రైట్, బిట్వీన్ 0 to 0.7 డయోడ్ స్టేట్ ఏంటి? Between 0 to 0.7, what is the state of diode? ఆఫ్ స్టేట్. Off state. That means there is no rectification possibility. Antena? Antena? Isn't it? Isn't it? Yes, sir. But more than 0.7, greater than 0.7, అయితే diode ఏంటి status? What is the status of diode? On, sir. So rectification is possible when greater than 7. That means 0 to 0.7 ఇది లాస్ అయ్యి కదా, 0.0 to 0.7 వోల్టేజ్ ఇది లాస్ అయ్యి కదా రెక్టిఫికేషన్ లో, వైల్ కన్వర్టింగ్ AC సిగ్నల్ టు DC. లాస్ ఏనా? Yes, sir. So to overcome this drawback, we are having precision rectifiers.
where your input signal is rectified when it is greater than 0. Greater than 0 అయినప్పటి నుంచి మీ సిగ్నల్ ఇన్పుట్ సిగ్నల్ అనేది రెక్టిఫై అవుతుంది. I mean converting AC to DC, right? So that's what he explained. The major limitation of the conventional rectifier circuits is they can't rectify the voltages below cut-in voltage, below cut-in voltage of the diode. In this circuit, VI has to rise to a threshold of order of VD on before an appreciable change can be seen in the output. So మీ అవుట్పుట్ లో ఏమైనా చేంజ్ కనపడాలంటే VI ఎక్కడి వరకు రైజ్ అవ్వాలి? నార్మల్ రెక్టిఫైర్స్ లో మీ అవుట్పుట్ లో ఏదైనా చేంజ్ కనపడాలంటే VI ఏ వోల్టేజ్ వరకు రైజ్ అయితే కానీ మీకు కనపడదు? ఏ వోల్టేజ్ వరకు రైజ్ అవ్వాలి మీకు అవుట్పుట్ లో ఏదైనా చేంజ్ కనపడాలంటే? ఏ వోల్టేజ్ వరకు రైజ్ అవ్వాలి చెప్పండి? ఏ వోల్టేజ్ రైజ్ అవుతూనే మీకు రెక్టిఫికేషన్ జరుగుతుంది చెప్పండి? 0.7. రైట్, అదే అడుగుతున్నాడు, అదే చెప్తున్నాడు వీడు. ఇన్ ది సర్క్యూట్ VI has to rise to a threshold of the order of VD on. VD on and how much it is? How much it is? VD on అంటే ఎంత వోల్టేజ్? 0.7. రైట్, 0.7 కి VI రైజ్ అవ్వాలి. అప్పుడే you can observe an appreciable change seen at the output. అప్పుడు కానీ నీకు అవుట్పుట్ దగ్గర చేంజ్ అనేది కనపడదు. ఇన్పుట్ అనేది 0.7 రైజ్ అయ్యే వరకు. That's why threshold we have seen V naught equal to VI minus VD on. That means VI minus 0.7. Below threshold output enta? VI less than 0.7. What is the output? What is the Zero. output? 0. VI greater than or equal to 0.7. Greater than or equal to 0.7. What is the output? What is the output? When VI is greater than or equal to 0.7, what is the output? What is the output? చెప్పండిరా. VI minus 0.7. Right, very good. VI minus 0.7. VI minus 0. ఇక్కడ ఉంది కదా, నేను ఆల్రెడీ ప్లేస్ చేసే కదా VI minus 0.7. So when VI is greater than or equal to VD on, that is VI greater than or equal to 0.7, V naught equal to VI minus VD on. When VI is less than VD on, that is VI is less than 0.7, V naught equal to 0, V naught equal to 0. Is it clear all of you? This point? Yes, sir. Right. So in order to achieve precision rectification means whenever VI is greater than 0 volts, you have to get V naught equal to V naught equal to VI. ఈ రెక్టిఫికేషన్ జరగాలి whenever VI is greater than 0. ఓకేనా? ఇది జరగాలంటే ఏం చేయాలి? To achieve precision rectifier, we need a circuit that keeps V naught equal to VI when for VI is greater than 0 volts. This can be achieved by using operational amplifiers along with the diodes, and those circuits are called precision rectifiers. And those circuits are called precision rectifiers. The circuits which are built up with the operation amplifiers along with the diodes in order to rectify the input signal. That rectifiers are called precision rectifiers. So clear enough what is the difference between conventional rectifiers and precision rectifiers? Is it clear all of you? Yes, sir. Right. Then we'll see the circuits. So precision rectifiers, first we are having half wave and full wave similar to conventional rectifier. So in this we are having sub cases also. Positive half wave rectifier, negative half wave rectifier. Positive half wave rectifier, negative half wave rectifier. Precision half wave rectifiers are classified as positive half wave rectifier and negative half wave rectifier.
సో అవేంటో చూద్దాం ఒకసారి, రైట్. సో దిస్ ఇస్ ద సర్క్యూట్ ఫర్ పాజిటివ్ ప్రెసిషన్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్. పాజిటివ్ ప్రెసిషన్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్. So this circuit operation is explained using two cases. VI greater than 0, VI less than 0. అంతే కదా. ఎందుకు VI greater than 0, VI less than 0 అని ఎక్స్ప్లెయిన్ తీసుకుంటున్న రెండు కేసులు? సైనసాయిడల్ సిగ్నల్. ఇక్కడ ఈ కేసు ఏంటి? VI greater than 0. Then what is this case? What is this case? What is this case? VI less than 0. సో ఈ టూ కేసెస్ లో ఈ డయోడ్ బిహేవియర్ ఎలా ఉంటుంది, మీకు అవుట్పుట్ ఎలా వస్తుంది చూద్దరు. ఓకే, సో దట్ ఈస్ పాజిటివ్ ఫస్ట్ దాంట్లో పాజిటివ్ ప్రెసిషన్ రెక్టిఫైర్ సర్క్యూట్ ఇది. దీనికి అవుట్పుట్ ఎలా వస్తుందో చూడండి, రైట్. సో ద డయోడ్ D1 ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఫీడ్బ్యాక్ లూప్ ఆఫ్ ద సర్క్యూట్. ద డయోడ్ D1 యూజ్డ్ ఇన్ ద ఫీడ్బ్యాక్ లూప్ ఆఫ్ ద సర్క్యూట్. D1 ఫీడ్బ్యాక్ లోనే ఉందా? ఎనీవన్? D1 ఫీడ్బ్యాక్ లోనే ఉందా? D1 ఫీడ్బ్యాక్ లోనే ఉందా? ఉందా లేదా? ఎస్ సార్. అంతే కదా. నేను ఇప్పుడు ఒక సర్క్యూట్ డ్రా చేస్తున్నాను, దానికి దీనికి డిఫరెన్స్ చెప్పండి. మైనస్ ప్లస్ Vin ఈ సర్క్యూట్ కి డిఫరెన్స్ ఉందా? Is there any difference? Is there any difference? Is there any difference between these two circuits? Tell me, is there any difference? నో సార్. No, right? సో ఇప్పుడు చెప్పండి, డయోడ్ ఫీడ్బ్యాక్ లో ఉందా లేదా ఈ సర్క్యూట్? ఉంది సార్. రైట్, మరి అదే కదా నేను అడుగుతున్నాను. ఒక్కటి రెస్పాండ్ అయ్యాడు. The D1 is used in the feedback loop of the circuit, and the analysis can be done using two cases: greater than 0, less than 0. Then first case, right? Right. So what is the configuration of this circuit, whether it is open loop or closed loop? Initially, when VI equal to 0 volts, that means స్విచ్ ఆన్ చేశాను సర్క్యూట్ ని. నేను ఇంకా ఇన్పుట్ సిగ్నల్ ఏమీ రైట్ చేయలేదు. వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ సర్క్యూట్, వెదర్ ఇట్ ఈస్ ఓపెన్ లూప్, ఐ మీన్ వాట్ ఈస్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ సర్క్యూట్, ఓపెన్ లూప్ ఆర్ క్లోజ్డ్ లూప్ సర్క్యూట్? ఓపెన్ లూప్ ఆర్ క్లోజ్డ్ లూప్? నేను ఇన్పుట్ ఇంకా అప్లై చేయలేదు, జస్ట్ సప్లైలు ఇచ్చి VCC-VE స్విచ్ ఆన్ చేశాను, VI 0 లోనే ఉంచాను. వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ద సర్క్యూట్, కాన్ఫిగరేషన్ ఆఫ్ ద సర్క్యూట్, ఓపెన్ లూప్ ఆర్ క్లోజ్డ్ లూప్? ఓపెన్ లూప్ ఆర్ క్లోజ్డ్ లూప్? ఓపెన్ లూప్ ఆర్ క్లోజ్డ్ లూప్? చెప్పండి, నాకెళ్ళి చూడకండి, నేను డ్రా చేసేది మీ క్లారిటీ కోసమే నేను చెప్తున్నాను. ఓపెన్ లూప్ ఆర్ క్లోజ్డ్ లూప్? ఓపెన్ లూప్ ఆర్ క్లోజ్డ్ లూప్? ఓపెన్ లూప్ సార్. ఎందుకు ఓపెన్ లూప్? లూప్ ఉంది కదా. ఓపెన్ లూపా క్లోజ్డ్ లూపా? చెప్పండి రా, బ్రెయిన్స్ వాడండి రా. ఓపెన్ లూపా క్లోజ్డ్ లూపా? VI 0 ఉంది, ద సర్క్యూట్ ఈజ్ ఆపరేటింగ్ ఇన్ ఓపెన్ లూప్ ఆర్ క్లోజ్డ్ లూప్? ఓపెన్ లూప్ సార్. డయోడ్ ఓపెన్ లూప్. ఎందుకు? చెప్తుంది కరెక్టే, ఎవరో చెప్తున్నారు కరెక్టేనా?
చెప్పండి. ఇన్పుట్ ఇంకా ఇవ్వలేదు కదా సార్. ఇన్పుట్ ఇవ్వకపోతే ఇందాక నువ్వు చెప్తున్నావు, నువ్వు చెప్పేది కరెక్టే నాన్న, చెప్పు. డయోడ్ ఓపెన్ అయిపోద్ది కదా సార్. డయోడ్ ఓపెన్ లోనే ఉంది, ఇంకా కండక్షన్ అవ్వలేదు. ఇన్పుట్ జీరోనే ఉంది. సో డయోడ్ కండక్షన్ అవ్వలేదు. ఇంకా డయోడ్ కండక్షన్ అవ్వలేదంటే ఆప్ యాంప్ అవుట్పుట్ నుంచి ఈ పార్టీకి దెర్ ఇస్ నో కనెక్షన్. స్విచ్ ఈజ్ ఓపెన్. ఓపెన్ లూపా క్లోజ్డ్ లూపా? నీ క్లోజ్డ్ లూప్ ఎప్పుడైతే అవుట్పుట్ అనేది ఆప్ యాంప్ అవుట్పుట్ అనేది ఇలా కనెక్ట్ అయ్యి ఉంటేనే. నీ కనెక్ట్ అయ్యి ఉందా ఆప్ యాంప్ అవుట్పుట్? నో సార్. డయోడ్ ఓపెన్ లో ఉంది, నువ్వు ఇన్పుట్ జీరో ఉంది కదా ఇక్కడ. సో ఓపెన్ లో ఉందా క్లోజ్డ్ లో ఉందా? ఓపెన్ లో ఉంది సార్. సో ఇది ఇట్ ఈస్ ఓపెన్ లూప్ ఆర్ క్లోజ్డ్ లూప్? ఓపెన్ లూప్ సార్. రైట్, ఓపెన్. So consider input voltage is positive going. Due to high open loop gain of op amp, it produces high voltage V0A. ఇది voltage out open loop op amp output VOA. ఎందుకంటే ఇనిషియల్లీ యువర్ సర్క్యూట్ ఈజ్ ఇన్ ఓపెన్ లూప్ ఓన్లీ. ఎప్పటి వరకు ఇది ఓపెన్ లూప్ లోనే ఉంటుంది చెప్పండి? ఇది ఎప్పటి వరకు జనరల్ గా ఓపెన్ లూప్ ఉంటుంది చెప్పండి? డయోడ్ కండక్షన్ అయ్యే వరకు, అంతేనా? ఎస్ సార్. డయోడ్ కండక్షన్ ఎప్పుడు అవుతుంది? ఎంత వోల్టేజ్ అయితే? 0.7 volts సార్. 0.7 volts, అంతేనా? 0.7 volts. ఓకే, 0.7 volts, రైట్. సో consider input voltage is positive going. Due to high open loop gain of op amp, it produces high voltage VOA. సో ఓపెన్ లూప్ వల్ల మనకు వచ్చేది ఏంటి అవుట్పుట్? ఓపెన్ లూప్ వల్ల మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి? చెప్పండి. ఇక్కడ ఎంత ఉంటుంది వోల్టేజ్? ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంది చెప్పండి? ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంది? విఐ సార్. హౌ మచ్ ఇట్ ఈస్? విఐ నేను ఇంకా ఇవ్వలేదు, అందుకే ఎంత ఉంది ఇక్కడ? 0 sir. 0. It is connected to ground. Feedback is connected to ground through RL. ఇది ఆఫ్, ఇది ఓపెన్ లో ఉంది కనుక, రైట్. సో డ్యూ టు హై ఓపెన్ లూప్ గెయిన్ ఆఫ్ ఆప్ యాంప్, ఇట్ ప్రొడ్యూసెస్ హై VOA. When high VOA, that means VOA, high VOA అంటే ఎంత ఓపెన్ లూప్ లో? ఎంత హై VOA అంటే? చెప్పండి ఎంత? Plus VSAT sir. ప్లస్ VSAT. సో ఇఫ్ VI దేనికి అప్లై చేసాం? నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. సో VI greater than 0 అయితే what is the output? Open loop. What is the output when VI is greater than 0? Plus VSAT VSAT. sir. Plus VSAT. What is the status of diode? Output is plus VSAT. What is the status of diode? అంటే VSAT అంటే మనకి ప్లస్ 14 volts ఉంటుంది అప్రాక్సిమేట్లీ. సో VI అనేది 0.0001 ఉన్న what is the output of transistor operation amplifier? ప్లస్ VSAT వస్తుంది. So what is how much it is? Plus 14 volts. What is the status of diode? ఆన్ స్టేట్ లో ఉంటుంది. So that's why when VI is greater than 0, we are connecting short. We are doing the short connection. Okay, short circuit. Okay, na? Is it clear? ఎస్ సార్. Right. When VI is greater than 0, your diode is on. అదే చెప్తున్నాను ఇక్కడ. So this provide enough drive to diode to make it forward bias. So diode acts as a ideal diode and it is forward bias and behaves as a switch.
switch. Now tell me, what is the output of this circuit now? What is the output of this circuit? What is the output of this circuit? మళ్ళీ మొదటికి వచ్చారు. What is the output of this circuit? Vin sir. Right, very good. ఎందుకు Vin? జస్ట్ షార్ట్ చేసాం కదా సార్ అవుట్పుట్ నుంచి ఏం సర్క్యూట్ ఇది? ఏ సర్క్యూట్ లాగా ఉంది? బఫర్ లా ఉంది సార్. రైట్, ఇట్ ఈస్ వోల్టేజ్ ఫాలోవర్. నేను రాసాను చూసారా? ద సర్క్యూట్ వర్క్స్ యాజ్ ఏ వోల్టేజ్ ఫాలోవర్. ఓకేనా? ఓకే సార్. సో దట్ మీన్స్ ఇది మీ ఇన్పుట్ సిగ్నల్ ఇచ్చింది, ఇది మీ రెక్టిఫైర్ అవుట్పుట్ VI greater than 0, VI less than 0. Right. So when VI is greater than 0, 0 కన్నా ఎక్కువ ఉన్నా 0.0001 ఉన్నా సరే, what is the status of diode? What is the status of diode? Vin అనేది 0.0001 ఉన్నా, that means greater than 0. What is the status of diode? On, sir. So what is the output of this circuit? What is the output of this circuit? Vin sir. Right, VI, sir. right, VN or VI. ఇది అదే కన్వెన్షనల్ రెక్టిఫైర్స్ లో మీకు 0.001 ఉన్నా మీకు రెక్టిఫికేషన్ అవుద్దా? No sir. ఎప్పుడు అవుద్ది? 0.7 దగ్గర 7 వరకు. మరి మధ్యలో 0 నుంచి 0.7 మధ్యలో ఎంత వోల్టేజ్ మిస్ అవుతుంది? రెక్టిఫికేషన్ లాస్ అయ్యి కదా, అదంతా అంత లాస్ అయ్యి కదా. సో దట్ లిమిటేషన్ ఇస్ ఓవర్కమ్ ద ప్రెసిషన్ రెక్టిఫైర్. నెక్స్ట్, నెగటివ్ వోల్టేజ్ VI less than 0. Suppose VI minus 0.001. What is the output in open loop? What is the open loop? What is the output in open loop? మళ్ళీ బ్యాక్ వచ్చాం, ఈ సర్క్యూట్ కే వచ్చాం. మళ్ళీ పాజిటివ్ సైకిల్ అయిపోయింది రెక్టిఫికేషన్, నెగిటివ్ సైకిల్ కి వచ్చింది. నెగిటివ్ సైకిల్ అంటే VI less than 0. వాట్ ఈస్ నౌ ద సర్క్యూట్? డయోడ్ ఏంటి ఇనిషియల్ గా? డయోడ్ స్టేట్ ఏంటి ఇనిషియల్ గా? ఆనా ఆఫా? What is the state of diode initially? Off sir. Off. So open loop mode. VI less than 0. What is the output? What is the output? What is the output? Minus VSAT. Minus VSAT. Minus VSAT means what about diode condition? off states. Right. Reverse bias, right? So reverse Yes. bias means what about the output? There is no connection between op amp output to this circuit. What about the output? 0. Right. That means negative cycle, we are not getting any rectification signal. Again, we are getting positive when VI is greater than 0. This is VI greater than 0. So if you observe the waveforms like this, సర్క్యూట్ ఇలా ఉంటుంది. చూసారా? VI less than 0 సర్క్యూట్ ఎలా ఉందో చూసారా? ఓపెన్ అయి ఉంది. చూసారా? ఓపెన్ అయి ఉందా? Yes, sir. సో దెర్ ఇస్ నో అవుట్పుట్. సో మీ వేవ్ ఫార్మ్స్ చూస్తే ఇది కండిషన్. VI greater than 0 స్టేట్స్ ఇవి. D1 ఏంటి స్టేట్? VI greater than 0 ఉంటే వాట్ ఇస్ ద డయోడ్ స్టేట్? On sir. ఆన్. దానికే మనకి రెక్టిఫై అవుతుంది, రెక్టిఫికేషన్ వస్తుంది. మరి ఆన్ లెస్ దాన్ 0 అయితే డయోడ్ స్టేట్ ఏంటి? Off. సో ఆఫ్ ఉంటే మనకు అవుట్పుట్ ఉంటుందా? No sir. అందుకే మనకు అవుట్పుట్ లేదు. ఇప్పుడు ఇది రెక్టిఫికేషన్ అండ్ రెక్టిఫైర్ అయినా? Yes sir. మీరు EDC ల్యాబ్ లో చేశారు కదా, మీరు నేర్చుకున్న హాఫ్ వేవ్ రెక్టిఫైర్ లానే ఉందా ఇది? Yes sir. రైట్. బట్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ సర్క్యూట్? VI greater than 0 నుంచే మీకు రెక్టిఫికేషన్ అవుతుంది. 0.7 దాకా అవసరం లేదు. ఓకేనా? ఓకేనా? Okay sir. రైట్.
negative Pareto rectifier. Negative Pareto of a rectifier. What is the difference of the circuit? What is the difference of both circuits? This is a negative Pareto rectifier. Diode connection. Diode connection reverse. Negative Pareto. Then tell me, VA greater than 0. మీరే చెప్పేస్తారు. VA greater than 0. What is the output of op amp? What is the output of op amp? VA greater than 0. వస్తుంది సార్. Plus we said, what is the state of diode? రివర్స్ బయాస్ లో ఉంటుంది సార్. Off. What is the output? 0 సార్. So there is no output. D1 is off, there is no output. Next, VA less than 0. What is the output of op amp? మైనస్ వస్తుంది What is సార్. the state of D1? ఫార్వర్డ్ బయాస్ On. What is the output now? వియింగ్ సార్. Due to voltage follower, V not equal to Vin. మీకు నెగిటివ్ సైకిల్ వచ్చింది. ఈ నెగిటివ్ రెక్టిఫికేషన్ చూసారా మీరు ఎప్పుడైనా రెక్టిఫైర్స్ లో? నెగిటివ్ సైకిల్ రెక్టిఫికేషన్ ఎప్పుడైనా చూసారా? మీరు హాఫ్ వేవ్ అంటే మీరు ఇది చూసుంటారు, ఇలా. ఫుల్ వేవ్ అంటే ఇలా చూసుంటారు, అంతేనా? Yes, sir. ఇది ఎప్పుడైనా చూసారా? ఇది ఎప్పుడైనా చూసారా? రైట్, ఇది ఎప్పుడు మీరు చూడలేదులేండి. సో దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ నెగిటివ్ ప్రెషన్ రెక్టిఫైర్. అంటే నెగిటివ్ సైకిల్ కూడా రెక్టిఫై చేస్తుంది డయోడ్ వల్ల, బై యూజింగ్ డయోడ్. అందుకే దీన్ని నెగిటివ్ ప్రెషన్ రెక్టిఫైర్. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ పాజిటివ్ ప్రెషన్ రెక్టిఫైర్ is also called non-inverting half wave precision rectifier. Very important. ఒకసారి ఇలా అడుగుతాడు క్వశ్చన్. Positive precision rectifier is also called non-inverting half wave precision rectifier. ఓకేనా? Positive precision half wave rectifier is also called non-inverting half wave precision rectifier. Is it clear? Yes, sir. Right. ఆఫ్ చేద్దామా, ఇంకా నెక్స్ట్ క్లాస్ చూద్దామా? చెప్పండి. కంటిన్యూ చేద్దామా, నెక్స్ట్ క్లాస్ చూద్దామా? చెప్పండి.